నమస్కారం. ఎస్ఆర్కే సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించిన వైసీపీ నేతలు. మావిగన్పై కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మావిగన్ పేరుతోనే రానున్న ఎన్నికలకు వెళతామని వెల్లడి. టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ప్రమాణ స్వీకారం చేయించిన టీటీడీ అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. కన్నబాబుకు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు భాస్కర్, ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమంధాబ్దే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా లక్ష్మీ గౌరీ తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో హీరోయిన్ నిధి అగర్వాల్, ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఘనశ్యామ్ తివారీ, హర్షవర్ధన్ శృంగల, మేడా రఘునాథరెడ్డి, అరకు ఎంపీ గుమ్మా తనుజారాణి, తమిళనాడు ఎంపీ మలయార్సన్, తెలంగాణ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డిలు వేరువేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారం. నాకు తిరుమల రావడం మళ్ళీ అవకాశం వచ్చింది. ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. మళ్ళీ వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. ప్రాజెక్ట్ ఇప్పుడు నాకు 2 హిందీ ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు కరెంట్లీ, అండ్ ఒక తెలుగు ప్రాజెక్ట్ ఆగస్ట్లో స్టార్ట్ చేస్తాను, అండ్ ఇంకొకటి అక్టోబర్లో స్టార్ట్ చేస్తాను. అనౌన్స్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. एथिक्स आचार समिति ने हैदराबाद और तिरुपति का दौरा किया और आज भगवान वेंकटेश्वर की कृपा से उनके दर्शन प्राप्त किए और उनके दर्शन प्राप्त करके हमने प्रार्थना की कि महालक्ष्मी और श्री विष्णु उनकी कृपा से भारत की अर्थव्यवस्था बहुत तेज़ी से बढ़ रही है और हमने ये प्रार्थना की कि सारे देश में समृद्धि आए, सुख बना रहे और भारत विश्व की प्रमुख आर्थिक और सामरिक शक्ति बने. यह भगवान विष्णु से हमने प्रार्थना की. ఈ భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం మా ఎథిక్స్ కమిటీ తరఫున మేమందరం రావడం జరిగింది. ముఖ్యంగా మా చైర్మన్ గారు ఘనశ్యామ్ తివారీ సార్, హర్షవర్ధన్ సింగ్లా గారు రాజ్యసభ ఎంపీ వెస్ట్ బెంగాల్ నుంచి, అండ్ సీనియర్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఆల్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఈడీస్, ఎండీస్ అందరూ రావడం జరిగింది. ఫస్ట్ టైం 20 years తర్వాత ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మీటింగ్ పెట్టడం జరిగింది. వీరి ఘనశ్యామ్ తివారీ సార్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో మీటింగ్ జరిగింది. ఎస్బీఐ, ఆల్ బ్యాంక్స్, విహెచ్ఈఎల్, ఆల్ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఆల్ కమిటీలో డిస్కషన్ చేయడం జరిగింది. అలానే మన తిరుపతి చాలా గొప్ప దేవుడి వల్ల చాలా గొప్ప ప్రాంతం, అందువల్ల ఇక్కడ మీటింగ్ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ తరఫున తిరుపతిలో పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ అండ్ గెయిల్ అండ్ ఐఓబి
హెచ్పిసిఎల్, ఓఎన్జీసీ అందరూ ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్లు రావడం జరిగింది. చాలా కూలంకషంగా జరిగింది, గొప్పగా జరిగింది. అలానే ఈరోజు మన టీటీడీ అధికారులు కూడా చాలా గొప్పగా మా అందరికీ మంచి దేవుడి దర్శనంగా కల్పించారు. అందరికీ శాంతి జరగాలి, మన భారతదేశం మంచిగా గొప్పగా ముందుకెళ్ళాలి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు గొప్పగా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ సుఖంగా ఈసారి వర్షాలు తొందరగా రావాలని కోరుకుంటూ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. తిరుపతిలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల సంక్షేమం కోసం ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండాల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం వంటి పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, జలయజ్ఞం ద్వారా నిర్మించిన ప్రాజెక్టులు నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జీవనాడులుగా మారాయని పేర్కొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఉన్నత విద్యను అభ్యసించిన వేలాది మంది విద్యార్థులు నేటికి వైఎస్ఆర్ సేవలను స్మరించుకుంటున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించి ఎన్నో సంవత్సరాలు గడిచినా ప్రజల గుండెల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని, ప్రతి ఇంట్లోనూ ఆయన పాలనను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. మావిగన్ అంశంపై స్పందించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో సీనియర్ నాయకుల్లో అసంతృప్తి ఉందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ మావిగన్కు మద్దతుగా ఉన్నారని తెలిపారు. మావిగన్ ప్రాజెక్టు ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి. ఈ సందర్భంగా ఊరు వాడవాడలా కూడా రాష్ట్రం మొత్తం మీద కాంస్య విగ్రహాలకు మాలలు వేయడం, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి పార్టీ ఆఫీసు, జిల్లా ఆఫీసుల ముందు కూడా చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మనమందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, చరిత్రలో వారు ప్రపంచంలో ఏ దేశంలో కానీ, మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ లేనప్పుడు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చాడు. ఆరోగ్యశ్రీ ద్వారా మనం చూసాము, ఎన్నో కుటుంబాలు లక్షలాది ఖర్చు అయ్యేదంతా కూడా ఉచితంగా వైద్యం తీసుకొని వారిని స్మరించుకునే పరిస్థితి ఈరోజు కూడా ఉంది. అదేవిధంగా పేద పిల్లలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి దానికి లిమిట్ లేకుండా ఉచితంగా విద్యను చదువుకునే అవకాశం ఇచ్చి ఈరోజు పేద పిల్లలందరూ కూడా దేశ విదేశాలలో అంతా కూడా స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన వరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు, జలయజ్ఞం కింద అనేక సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణలో కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు వారు ముఖ్యమంత్రిగా నిర్మించినవే ఈరోజు చాలా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. మరి అనేక రకాల సేవలు అందించారు. ఆ రోజు ప్రప్రథమంగా ఈ పెన్షన్లు కూడా పెంచి ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఆయన ఆ రోజు దేనికి కూడా లిమిట్ పెట్టకుండా లిమిట్లెస్గా ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇచ్చారు. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు, కాలనీలన్నీ కూడా పెద్ద పెద్ద కాలనీలు, ఈ జిల్లాలోనే నాకు ఇచ్చిన కాలనీ ఈ జిల్లాలో ఎక్కడ కూడా అంత పెద్ద కాలనీ లేదు. దాదాపు 9,000 ఇండ్లు పీలేరు పట్టణంలో ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ఆయన ప్రతిదీ కూడా ఎంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేశారు. అందుకే ఈరోజు అందరూ కూడా రాజశేఖర రెడ్డి చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఈరోజు కూడా ప్రతి కుటుంబం ఆయన కలుసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి, ఒక ప్రాంతం అంతా కూడా, వెనుకబడిన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మచిలీపట్నం ప్రాంతం కానీ, కృష్ణా జిల్లా కానీ, అదేవిధంగా గుంటూరు జిల్లా కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది తప్ప ఏదో డబ్బులంతా తీసుకొచ్చి దోచి పెట్టేసి అమరావతి అని చెప్పి నీళ్ళల్లో పడేస్తూ ఉండే పరిస్థితి లేదు. ఇది తప్పకుండా అందరికీ ఆమోదయోగ్యం. మా పార్టీలోనే కాదు, ప్రజలకు కూడా ఆమోదయోగ్యంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రావణ్ అనే అతను మా పార్టీకి సంబంధించిన వాడు కాదు.
ఆయన ప్రశ్నించింది పవన్ కళ్యాణ్. మరి ఏ విధంగా మేము ఆయన తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించాము? మేము మాట్లాడలేదు కదా. అదేవిధంగా ఎవరైనా ఒకరిని టార్గెట్ చేసి చంపేస్తే వాడు క్రిమినల్, వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తారని అడగచ్చా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? మరి అదేవిధంగానే కదా విజయవాడలో చంపేసి బూడిద కూడా దొరకకుండా వాళ్ళ తల్లికి చేసి అతన్ని ఇతను క్రిమినల్ అని చెప్పి మాట్లాడడం సబబేనా? మరి ఇలాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి వాళ్ళకి చెల్లుతాయి తప్ప మేము ఎప్పుడు కూడా క్రిమినల్స్ని ప్రోత్సహించడం లేదు. ఏదైనా న్యాయబద్ధంగా ఉండే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, ఏదైనా అన్యాయం జరిగిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అది తప్పంటే ఇంకా చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది మీరందరూ ఊకుంటారా, నేను ఊకుంటాను. తమకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను కొందరు అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అధికారులు తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని చంద్రగిరి మండలానికి చెందిన పలు దళిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. మా ఊరు చంద్రగిరి మండలం కుండ్రపాకం అరుంధతివాడ. నా పేరు వంశీకృష్ణ సార్. నా పేరు వంశీకృష్ణ. మాది చంద్రగిరి మండలం కుండ్రపాకం అరుంధతివాడ నుంచి వస్తున్నాం మేము. మా భూమి ఆక్రమణకు గురైంది సార్. దాని గురించి ఇక్కడ ప్రెస్ క్లబ్కి రావడానికి జరిగింది. పలుమార్లు మేము వెళ్ళి ప్రభుత్వ అధికారులను కలిసాము, ఆథరైజ్డ్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా కలిసాము. ఏ ఒక్కరి దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. ఎన్నిసార్లు వెళ్ళినా చూస్తాం చేస్తాం అంటారు కానీ ఒక్కసారి కూడా రెస్పాన్స్ అవ్వలేదు. మా దగ్గర ఆర్టీఐ డాక్యుమెంట్స్ ఉన్నాయి, తర్వాత మా దగ్గర విహెచ్ఎస్ పట్టా ఉంది, తర్వాత కలెక్టర్ గారిని కూడా కలిసాము. భూమికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ మా దగ్గర ఉంది. అయినప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా స్పందించి ఇన్ని కుటుంబాలు దీనివల్ల ఇబ్బంది పడుతున్నాయి. ఆ ఆక్రమణ కలిగిన భూమి 10 కుటుంబాలకి సంబంధించింది. ఆ 10 కుటుంబాలకు సంబంధించే భూమి దీన్ని పరిష్కరించి అందరికి సమానత్వంతో చేద్దాం అనేసి ఏ ఒక్క అధికారి ముందుకు రావడం లేదు. వెళ్తే కలుద్దాం, తీసుకుందాం, వినతి పత్రం తీసుకుంటారు, చేద్దాం చూద్దాం అంటారు కానీ ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ప్రతి ఒక్కరూ పనులు అనుకొని అదే పనిగా ఎన్నో రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడ ఏ ఒక్క దగ్గర నుంచి కూడా మాకు రెస్పాండ్ అయితే రావడం లేదు. ఆక్రమించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అధికారుల పేర్లు చెప్పుకొని భూ ఆక్రమణ చేసిన వాళ్ళు దర్జాగా ఇచ్చిన పట్టా మాకు ప్రతి ఒక్కరికి 67 కుటుంబాలకి 2.5 ఎకరా రాస్తా పరంబోకు 67 పట్టాలకు గాను ఒక్కొక్క కుటుంబానికి 2 సెంట్ ఇచ్చారు. ఒక పట్టా ఒక కుటుంబానికి మాత్రమే. అక్కడ 10 పట్టాలకు సంబంధించిన భూమిని ఒకే కుటుంబం ఆక్రమించుకొని అధికారులు పలుకుబడి ఉపయోగించుకొని ప్రహరీ గోడ 7 అడుగులు ఎత్తు ప్రహరీ గోడ కడుతున్నారు. లోపల 2 చిన్న రూమ్లు వేస్తున్నారు. మేము ఎన్నిసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళి మామూలుగా మేము స్వతహాగా వెళ్ళి వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడితే అది గొడవలకు దారితీస్తుందని చెప్పని గవర్నమెంట్ అథారిటీ సంబంధించి వెళ్దామని చెప్పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుతుంటే కూడా ఏ ఒక్క అధికారి స్పందించడం లేదు. అసలు ఎవరికి పట్టినట్టుగా ఉంటున్నారు. 10 కుటుంబాలు మా దగ్గర పట్టాలు ఉన్నాయి. నేను చూపిస్తాను మీకు. ఇది కలెక్టర్ గారికి ఇచ్చిన వినతి పత్రం. ఇది కలెక్టర్ గారికి ఇచ్చాం. ఇది వచ్చి ఆర్టీఐ డాక్యుమెంటు. సేమ్ అదే గవర్నమెంట్ వాళ్ళు తెమ్మంటేనే తెచ్చాము. ఇది మేము ఆర్టీఐ డాక్యుమెంటు. ఈ డాక్యుమెంట్లో మా పేర్లతో సహా ఉన్నాయి, పట్టాలతో సహా ఉన్నాయి. ఇది వచ్చి అడంగాల్ రిపోర్టు. ఇది అడంగాల్ రిపోర్ట్. ఇవి మా 10 మంది పట్టాలు. ప్రతి ఒక్కరిది పట్టా ఉంది మా దగ్గర. ప్రతి ఒక్కరు పట్టా ఉందని చెప్పని ఎమ్మెల్యే గారికి చెప్పాము, కలెక్టర్ గారికి చెప్పాము, పోలీసు వాళ్ళకి చెప్పాము, ఎంఆర్ఓ గారికి చెప్పాము, ఆర్ఐ గారికి చెప్పాము, విఆర్ఓ గారికి చెప్పాము. ఏ ఒక్కరు కూడా కనీసం వచ్చి స్పందించి ఆ భూమి ఎంత ఉంది, దాన్ని ఎలా కొలిచిచ్చి ఆ గ్రామంలో గొడవలు లేకుండా అందరినీ ఎలా సద్మణిగించాలి అని ఏ ఒక్క అధికారి ముందుకు రాలేదు. మేము తిరగడం తప్ప ఒక్క అధికారి కూడా ముందుకు రాలేదు. కానీ ఆక్రమించిన వాళ్ళు మాత్రం దర్జాగా ఇప్పుడు గోడలు కట్టుకుంటున్నారు, లోపల బిల్డింగులు 2 కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. అన్ని వర్కులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. మేము అడుగుతున్నది వాళ్ళు ఆక్రమించింది మాకొద్దు. మనం మామూలుగా ఇప్పుడు సపోజు గవర్నమెంట్ ఎలా అయితే ఇస్తుందో దాని ప్రకారం వచ్చి ఉండే భూమి మొత్తాన్ని కూడా కొలత వేసి ఎవరెవరికి ఎంత వస్తుందో దాని ప్రకారం మాకు వచ్చే భూమిని మాకు కొలత వేసి మాకు ఎక్కడ వస్తుందో ఇమ్మంటున్నాం. విత్ పట్టా నంబర్స్తో సహా ఉన్నాయి. మాకు పట్టా నంబర్స్ అంటే ఎవరెవరికి ఎక్కడ ఉన్నాయనే నెంబర్స్తో సహా ఉన్నాయి. అన్నీ చూపించినప్పటికీ చేస్తున్నప్పటికీ ఎవరు ఎందుకు రెస్పాండ్ కావడం లేదో మాకు అర్థం కావడం లేదు. ఇంకెక్కడికి వెళ్ళాలి? మేము ఆ ఊర్లో పుట్టి ఆ ఊర్లోనే పెరిగినాం కదా. పట్టా నెంబర్ 63, 10 పట్టాలు ఉన్నాయి. ప్రతి ఒక్క పట్టాకి నెంబర్ ఉంది. వాళ్ళకున్నట్టే పట్టాకి నెంబర్ ఉంది. ఒక కుటుంబం 10 కుటుంబాలకు సంబంధించిన భూమి ఆక్రమిస్తే మిగతా 10 కుటుంబాలు రోడ్డు మీద పడినప్పుడు అధికారులు పోయి ఆశ్రయించినప్పుడు అధికారులు స్పందించాలా లేదా? ఇప్పుడు సపోజ్ ఎమ్మెల్యే సార్ దగ్గర కూడా వెళ్ళాము. ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చేస్తామని చెప్తున్నారు కానీ ఒకరు మాకు రెస్పాండ్ అవ్వడం లేదే. ఇప్పుడు సపోజ్ నేను తిరిగింది కూడా సార్తోనే, విత్ ప్రూఫ్స్తో సహా చూపిస్తాను మీకు. సార్తోనే తిరిగాను నేను.
మా వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని ఫలానా అని చెప్పి ఎక్స్పర్ట్ వాళ్ళు చెప్తున్నారో మేము తిరిగిందంతా కూడా సార్తో కొన్నా. ఇంకా ఓపిక లేదు సార్. ఒకవేళ దౌర్జన్యంగా మా దగ్గర పట్టాలు ఉండి కూడా సరే దాన్ని అధికార బలంతో దుర్వినియోగం చేసి దాన్ని ఆక్రమించని సార్. దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు పైన. ఎప్పుడైతే మాకు న్యాయం జరుగుతుందో అప్పటి వరకు పోరాడుతూనే ఉంటాం. పోరాటం అయితే ఆపేదైతే ఉండదు. నగరంలోని మధురా నగర్లో నివసిస్తున్న ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంటి ముందున్న ర్యాంపును స్థానిక సచివాలయ సిబ్బంది తొలగించారని బాధితుడు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి మధురా నగర్లో తాము ప్రశాంతంగా కాపురం ఉంటున్నామని, సచివాలయ సిబ్బంది తమ ఇంటి ముందున్న ర్యాంపును ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది ప్రవర్తించిన తీరు వల్ల ఇంట్లో ఉన్న తమ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి, భయభ్రాంతులకు గురయ్యారని ఆయన ఆరోపించారు. నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధా జాలేశ్వరరావు, రిసైడింగ్ ఇన్ 46 రైల్వే కాలనీ తిరుపతి. నేను మన ఆంధ్రాలో రిటైర్ అయిన తర్వాత 7 స్టేట్స్లో 7 మెడికల్ కాలేజెస్ ఎనాటమీ ప్రొఫెసర్గా పనిచేశాను. ఇక్కడ రైల్వే కాలనీలో నేను నా భార్య ఇద్దరు మాత్రమే ఉంటున్నాం. అనుకోకుండా ఈ మధ్య రౌండ్ అబౌట్ 19వ తేదీ సచివాలయం మధురా నగర్ 11 సచివాలయం, రైల్వే కాలనీ దగ్గర ఉన్న సచివాలయం సెక్రటరీస్ అంటారు, వాళ్ళ దగ్గర ఐడీస్ లేవు. అనుకోకుండా నేను లేని సమయంలో నా ఇంటి ముందు ఉన్న ఒక ర్యాంప్ని సడన్గా కొట్టేసేసారు వితౌట్ నోటీస్. ఇట్ ఈజ్ ఇన్హ్యూమన్, ఇల్లీగల్. నా వైఫ్ ఉండి అక్కడ సడన్గా పడిపోయింది. వాళ్ళ అరుపులు ఎంత విని నేను అప్పుడే వచ్చాను వాకింగ్కి వెళ్ళిన తర్వాత. చాలా దారుణం. ఇక్కడ సచివాలయాలన్నీ దాదాపుగా నేను చూశాను చాలా చోట్ల ఎవరు ఉండరు, ఎవరో ఒకళ్ళే ఉంటారు. ఒక టైంలో ఎక్కడికో వెళ్తుంటారు, అది వేరే విషయము. కానీ కనీసం మినిమం 1 అవర్ అలా సచివాలయం ఉండట్లా. వీళ్ళు సచివాలయ ఉద్యోగులు వితౌట్ నోటీస్ ఇవ్వకుండా, ఇట్ ఈస్ ఏ హ్యూమన్ ఫండమెంటల్ రైట్ ఫర్ ఎనీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాతే ఏదైనా చేయాలి. చిన్న మెట్టు కొట్టేయాలన్నా. ఈ ర్యాంపు ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ కోసము, హ్యాండిక్యాప్డ్ పేషెంట్స్ కోసం నా దగ్గరికి ఫ్రీగా వస్తుంటారు, ఫ్రీ అడ్వైస్ కోసం. అటువంటి దానికోసం వాళ్ళ కోసం పెట్టాను ఆ ర్యాంప్ని. వచ్చే పోయే పాసర్స్ కూడా ఫుడ్ తీసుకుంటారు, షెల్టర్ తీసుకుంటారు ఆ ర్యాంప్ మీద. అయినా కూడా విచక్షణారహితంగా కొట్టివేశారు, నోటీస్ ఇవ్వకుండా సడన్గా. వార్ ఫుడ్ బేసిస్ అసలు భయంకరంగా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ మా భార్య గారు అయితే పడిపోయింది. 10 రోజులు వీఆర్ జస్ట్ లైక్ ఇన్ హౌస్ అరెస్ట్. ఇంటిలో బందీగా ఉన్నాం. ఏంటిది? వీళ్ళు సచివాలయం సర్వెంట్సా లేక రౌడీసా? ఇలా జరుగుతుంది సచివాలయాల్లో. అన్నీ అని కాదు, కొన్ని. ముఖ్యంగా ఈ చెప్పే నేతాజీ నేతను, తక్కిన హెంచ్మెన్ మొదలగు వాళ్ళంతా భయంకరంగా పెద్ద శబ్దాలు చేస్తూ భయభ్రాంతులు అయిపోయారు చుట్టుపక్కల వాళ్ళు కూడా. ఇట్లా జరుగుతోంది. ఇది మీ దృష్టికి తేవాలని ఈ ఏర్పాటు జరగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అందుల క్రికెట్ టోర్నమెంట్కు తిరుపతి నగరం సిద్ధమైంది. జూలై 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు 4 రోజుల పాటు స్థానిక గొల్లవాని గుంటలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ పోటీలు అత్యంత వైభవంగా జరగనున్నాయని, ఈ టోర్నమెంట్కు సంబంధించిన వివరాలను నిర్వాహకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధికారికంగా వెల్లడించారు. క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్, గట్లా ఫౌండేషన్, దివ్యాంగ్ సేవా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో రేపటి నుంచి బ్లైండ్ స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ని ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియంలో లాంచ్ చేయబోతున్నాము. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 జట్లు దీంట్లో పాల్గొనడం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఈ యొక్క టోర్నీని ఇక్కడ చేపట్టాలని ఆలోచించినటువంటి నేపథ్యంలో వైఎస్ బాబు గారు ముందుకు వచ్చి పూర్తిగా తన భుజస్కంధాలపై ఈ యొక్క టోర్నమెంట్ ప్రమోషన్ బాధ్యతని తీసుకోవటమే కాకోకుండా ఇక్కడ ఉన్నటువంటి గట్లా ఫౌండేషన్తోనూ అలాగే దివ్యాంగ్ సేవా సమితితో శ్రీనివాస్ రెడ్డి గారు, భూలక్ష్మి గారితో కోఆర్డినేషన్ చేసుకుంటూ మా అర్జున్ అవార్డు గ్రహీత ఫార్మర్ ఇండియన్ బ్లైండ్ క్రికెట్ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి గారి యొక్క సజెషన్స్తో దీన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి రేపు సాయంత్రం 4:30కి ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియంలో ఈ యొక్క టోర్నీని ప్రారంభించడం కోసం అని చెప్పేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్, మాకెంతో ఆప్తులు
ఆయన శాప్ చైర్మన్ అయినప్పటి నుంచి కూడా మిగతా నార్మల్ ప్లేయర్స్ లాగానే దివ్యాంగ్ ప్లేయర్స్ని కూడా చూస్తూ ఎస్పెషల్లీ మా క్రికెట్ టోర్నమెంట్ కానీ వాటన్నిటిని సపోర్ట్ చేయడంతో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి రవినాయుడు గారు ముఖ్య అతిథిగా, అలాగే టిటిడి బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి గారు, అలాగే యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహుల యాదవ్ గారు, వైఎస్ బాబు గారు, శ్రీనివాసరెడ్డి గారు, భూలక్ష్మి గారు, మా ఫార్మర్ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి గారు తదితరులు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం కోసం అని చెప్పేసి మీ అందరూ కూడా ప్రెస్ ఉంటేనే గనక ముందుకు వెళ్తుంది కాబట్టి మా అందరికీ సపోర్ట్ చేస్తారని, ఇది 9, 10, 11, 12 4 days ఈ టోర్నీని నిర్వహించబోతూ ఉన్నాము. దీన్ని ప్రెస్టీజియస్ ఇష్యూగా గత సంవత్సర కాలంగా మా అజయ్ ఇండియన్ క్రికెట్ కెప్టెన్గా ఉంటూ తను ఆ పదవికి అండ్ ఆ యొక్క క్రికెట్ కూడా రిజైన్ చేసేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్లైండ్ క్రికెటర్స్ని మరింత మందిని అర్జున్ అవార్డు గ్రహీతలుగాను అలాగే భారతదేశానికి మంచి క్రికెటర్స్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కానీ సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మోస్ట్ వెల్కమ్. మీరు వచ్చేసి డైరెక్ట్గా స్ట్రైట్ అవే మీరు ప్లేయర్స్తో క్యాప్టెన్స్తో అప్రోచ్ అవ్వచ్చు, అసోసియేషన్ మెంబర్స్తో అప్రోచ్ అవ్వచ్చు. ఆల్ ఆర్ వెల్కమ్. ఫ్రీ ఎంట్రీ, దీనికి ఛార్జెస్ ఏమి ఉండదండి. ఫ్రీగా వచ్చేసి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అండ్ మరి ముఖ్యంగా మన కరెంట్ కెప్టెన్ దుర్గారావు గారు కూడా దీనికి వస్తున్నారు. ఈ ప్రోగ్రామ్కి ఇనాగ్రేషన్కి క్లోజింగ్కి ఉంటారు, టోర్నమెంట్ మొత్తానికి ఉంటారు దుర్గారావు కూడా. లాస్ట్ 2 years నుంచి చాలా విజయాలు ఇండియన్ టీంకి అందించడం జరిగింది దుర్గారావు గారు. మన తెలుగువాడు, మన వాళ్ళని మన క్రీడని మనం ప్రోత్సహించుకోవాలి. ఎందుకంటే ఇండియాకి చాలా మెడల్స్ ఇచ్చిన ప్రాముఖ్యత కలిగిన ప్లేయర్స్ మన ఆంధ్రాలో ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి అవేర్నెస్ సరిగైన గుర్తింపు లేని పరిస్థితుల నుంచి మీడియా మిత్రుల సహకారంతో ఒక రకంగా గుర్తింపు వస్తుంది. దీన్ని ఇంకా మనం ముందుకు తీసుకువెళ్ళాలి మీ సహకారంతో మనస్ఫూర్తి కోరుకుంటూ. ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు తిరుపతిలో అత్యంత ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని ఆయన విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఘన నివాళులు అర్పించారు. ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ భూమన అభినయ్ రెడ్డిలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. పరిపూర్ణమైనటువంటి ఆలోచన చేసి వాళ్ళ జీవితాలలో సమూలమైన మార్పులు తీసుకురావటానికి అహరహము శ్రమించినటువంటి వ్యక్తి. పేద ప్రజల బాంధవుడుగా 15 కోట్ల మంది తెలుగు ప్రజల హృదయాలలో అనితర సాధ్యమైన స్థానాన్ని సుస్థిరంగా ఏర్పరచుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ఈ రోజున తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట ఒక పెద్ద పండుగలాగా జరుపుకుంటున్నారు. తెలుగు ప్రజలను శాసించి, దీవించి, ధిక్కరించి, అధిక్షేపించి ప్రజల మనస్సుల్ని దోచుకొని వాళ్ళ జీవితాలను వెలుగులతో పరిపూర్ణం చెయ్యాలా అన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి తాత్వికతతో ఏ ఒక్క వర్గము కూడా అసంతృప్తిగా లేకుండా వారు రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చును, ఉద్యోగస్తులు కావచ్చును, శ్రామికులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరి జీవనాల్ని గురించి పట్టించుకున్న మొట్టమొదటి రాజకీయ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఏమాత్రము కూడా అతిశయోక్తి లేదు. దానికి కారణం ఆయన చేసినటువంటి మంచి పనుల వలన ఆ మహానుభావుడు మరణిస్తే ఇంతటి వాడు చనిపోయిన తర్వాత మాకెందుకు పాడు బతుకులు అని 670 మందికి పైగా తెలుగు ప్రజలు మరణించినారు అంటేనే రాజశేఖర్ రెడ్డి గారికి ప్రజల గుండెల్లో ఉన్న స్థానం అర్థమవుతుంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొని వచ్చి కొన్ని వేలాది మంది గుండె జబ్బుల రోగులకు వైద్యం చేయించినటువంటి గొప్ప వ్యక్తి. ఆరోగ్యశ్రీ ద్వారా కోట్లాది మంది పేదల జీవితాలకు కార్పొరేట్ వైద్యాన్ని కాళ్ల దగ్గరికి లాక్కొని వచ్చి
వాళ్లకు మేలైనటువంటి వైద్యాన్ని అందించినటువంటి వ్యక్తి. రైతుల ఆకలి తీరాలి అంటే వాళ్ళ కాళ్ళు నదీ జలాలతో తడవాలి అని జలయజ్ఞాన్ని తీసుకొని వచ్చి 70కి పైగా ప్రాజెక్టులతో ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు పొలాన్ని తడిపి ఆ రైతు కాళ్లను కడిగి వాళ్లకు పండుగ వాతావరణాన్ని తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి పట్ల పగతో ద్వేషించేటువంటి చంద్రబాబు లాంటి కుత్సిత రాజకీయ నాయకుల పార్టీలకు తప్ప ప్రతి ఒక్కరి గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు గుడి కట్టుకున్నటువంటి దేవుడు కాబట్టే ఇంత గొప్పగా ఆయన జన్మదినోత్సవాలు తెలుగువారున్న ప్రతి దేశములను కూడా జరుగుతున్నాయి. ఆ మహానుభావుని జన్మదిన ఉత్సవము ఘనంగా తిరుపతిలో జరుపుకోవటం మాకందరికీ ఆనందకరమైనటువంటి విషయంగా చెప్తాం. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు జూలై 14 వరకే గడువు ఉందని తిరుపతి నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేక అధికారి జాయింట్ కలెక్టర్ గోవిందరావు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై బుధవారం సాయంత్రం నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారదర్శకమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వేరే చోటుకు వెళ్లిన వారు, మరణించిన వారు, 2 ప్రాంతాలలో ఓట్లు కలిగిన వారి ఓట్లను తొలగించడం వంటివి చేసి పారదర్శకమైన ఓటర్ల జాబితా సిద్ధం చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో 274 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 274 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు, 26 మంది సూపర్వైజర్లు, 12 ఏఈఆర్ఓలను నియమించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు అందించామని చెప్పారు. ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని నింపి వెంటనే బిఎల్ఓలకు ఇచ్చి సహకరించాలని కోరారు. నియోజకవర్గంలో మొత్తం 2,95,288 మంది ఓటర్లకు గాను 2,95,276 ఫారాలను 100% పంపిణీ చేశారని తెలిపారు. 2002 సంవత్సరంతో సరిపోల్చి ఇప్పటి వరకు 1,72,158 ఫారాలను 58.30% డిజిటలైజ్ చేశామని తెలిపారు. 72,506 అనామలీస్ ఓటర్లు గుర్తించామని తెలిపారు. 1,50,924 ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించి ఆన్లైన్ చేశామని తెలిపారు. మొత్తంగా 1,64,552 ఆన్లైన్ చేశామని, ఇంకా 1,30,724 ఫారాలను ఆన్లైన్ చేయాల్సి ఉందని తెలిపారు. కావున ఈ నెల 14 లోపు ఫారాలను అందించి మీ ఓటరు నమోదు చేసుకోవాలని తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించబోమని స్పష్టం చేశారు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సిన వారు మీ బిఎల్ఓ దగ్గర ఫామ్ 6 డిక్లరేషన్ నింపి పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోతో పాటు ఈసీఐ నిర్దేశించిన ఏదేని ఆధార పత్రములు సమర్పించి నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ డిజిటైజేషన్ కానీ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ మనకి జూన్ 15న స్టార్ట్ అయింది. జూలై 14th వరకు ఇది ఉంది. అయితే మనం ఫస్ట్ ఫామ్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే అక్కడ హౌసెస్లో ఎవరు లేకపోయినా అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని డిజిటైజ్ చేయడం జరుగుతుంది. దీనికి ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇంకా మనకి 14th వరకు ఉంది కాబట్టి ఈరోజు 8th, ఇంకొక 6 days ఉంది. ఆ 6 daysలో కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము శాయశక్తుల. ఎలక్షన్ కమిషన్ కూడా అందరినీ ఇక్కడ నియమించడం జరిగింది. ప్రతి జిల్లా జాయింట్ కలెక్టర్ని ఎక్కడైతే కొద్దిగా ల్యాగింగ్ బిహైండ్ ఉందో ఆ కాన్స్టిట్యున్సీకి, డిఆర్ఓ గారిని కూడా ఇంకొక ల్యాగింగ్ బిహైండ్ ఉన్న కాన్స్టిట్యున్సీకి కూడా స్పెషల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. సిఇఓ ఆఫీస్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చున్నాయి. దానిలో భాగంగా మనం తిరుపతి కాన్స్టిట్యున్సీకి జాయింట్ కలెక్టర్ని స్పెషల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ మేడం గారు మరియు డిప్యూటీ కమిషనర్ గారు మరి తహసీల్దార్ గారు ఏఈఆర్ఓస్గా ఉంటారు. తర్వాత మనకి సూపర్వైజర్స్ 26 మంది మరియు మన
అడిషనల్ ఏఆర్ఓస్ను కలెక్టర్ గారు పెట్టారు, దాన్ని కూడా ప్రపోజల్ పంపించున్నాము. 274 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మనకి. 274 పోలింగ్ స్టేషన్స్లో 274 మంది బిఎల్ఓస్ ఉన్నారు. అయితే బిఎల్ఓస్ కూడా కొంతమంది సపోర్టింగ్ స్టాఫ్ని ఇచ్చి మనము వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఆ పోలింగ్ స్టేషన్లో ఎంతమంది ఓటర్లు అనేది క్లియర్గా వస్తుంది, ఎంతమంది ఇక్కడ ఉన్నారు, ఎంతమంది పర్మనెంట్గా వలస వెళ్ళిపోయారు, టెంపరీగా ఎంతమంది షిఫ్ట్ అయ్యారు, యాబ్సెంటీస్ ఎన్ని, డూప్లికేట్లు ఎన్ని, అలాగే డెత్లు ఎన్ని, గతంలో ఇచ్చినవి ఎలా ఉన్నాయి, ఇప్పుడు కూడా వాళ్ళ కొత్తగా యాడ్ అయిన డెత్లే ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఒక ట్రాన్స్పరెంట్ డేటా వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే 274 పోలింగ్ స్టేషన్స్ ఉంటే కొన్ని చోట్ల 600 ఉన్నాయి, కొన్ని చోట్ల 800 ఉన్నాయి, కొన్ని చోట్ల 1200 ఉన్నాయి, కొన్ని చోట్ల 1600 మంది ఓటర్లు కూడా ఉన్నారు. సో ఈ డిస్క్రిపెన్సీ వల్ల ఏం చేసామంటే రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అనేది ఒకటి ఈసీఐ గారు మనకి తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా మనం 84 పోలింగ్ స్టేషన్స్ అంటే ఎగ్జిస్టింగ్ ఏమో ఒక 60, ఇంకా 24 ఎక్స్ట్రాగా చేసాము. దానికి కూడా బిఎల్ఓస్ని మనం అపాయింట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఏంటంటే అది లేటర్ స్టేజ్లో అవుతుంది, అది అప్రూవల్ స్టేజ్లో ఉంది. ప్రముఖ మల్టీ బ్రాండ్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ హ్యాపీ మొబైల్స్ వ్యాపార విస్తరణలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా సరికొత్తగా ఫ్రాంచైజీ మోడల్ను ప్రవేశపెడుతూ నూతన పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికింది. తిరుపతిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ చేతుల మీదుగా ఈ ఫ్రాంచైజీ వ్యాపార విస్తరణ అధికారికంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సినీ నటి నిధి అగర్వాల్ మాట్లాడుతూ హ్యాపీ మొబైల్ ఫ్రాంచైజీ ప్రారంభోత్సవానికి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నాకు తిరుపతి అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడికి వస్తే ఎంతో హ్యాపీగా ఉంటుందని, నా పెళ్ళయ్యాక కూడా మొదట తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికే వస్తానని ఆమె తన అనుబంధాన్ని పంచుకున్నారు. 8 ఏళ్ల క్రితం వినియోగదారులకు నమ్మకమైన, పారదర్శకమైన సాంకేతిక సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన హ్యాపీ మొబైల్స్ నేడు 2 తెలుగు రాష్ట్రాలలో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఒకే ఒక్క స్టోర్తో మొదలైన ఈ ప్రయాణం ప్రస్తుతం 100కు పైగా స్టోర్లతో లక్షలాది మంది కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొందన్నారు. కేవలం స్మార్ట్ ఫోన్లకే పరిమితం కాకుండా ల్యాప్టాప్స్, టెలివిజన్లు, టాబ్లెట్లు, స్మార్ట్ గ్యాడ్జెట్స్, యాక్సెసరీస్తో పాటు వీటికి ఫైనాన్స్ సదుపాయాలు, ఆఫ్టర్ సేల్స్ సపోర్టును ఒకే చోట అందిస్తూ వస్తోందని, కాగా రాజంపేటలో ఏర్పాటు చేసిన సరికొత్త ఫ్రాంచైజీ స్టోరులో మొదటిసారిగా ఏసీలు, వాషింగ్ మిషన్లను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. స్టోర్స్ అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ ఈరోజు హ్యాపీ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. వీఆర్ కమింగ్ ఇన్ టు ఫ్రాంచైజీ మోడ్. ఈరోజే మన ఫస్ట్ స్టోర్ రాజంపేటలో ఓపెన్ చేయడం జరిగింది నిధి అగర్వాల్ గారి చేతి మీదుగా. It has been a grand success and we want to enter into franchisee mode. Mobile has become one of the integral part of the system. So everyone day in and day out మన డే అంతా మొబైల్తోనే జరుగుతుంది. సో ప్రతి కస్టమర్కి ఉపయోగానికి పడేలా కస్టమర్ బెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వడానికి ఎక్కడైతే గుడి, మసీద్, చర్చ్ ఉంటుందో అక్కడంతా హ్యాపీ మొబైల్స్ ఉండాలనే దృఢిశంతో వీ హావ్ బీన్ స్టార్టింగ్ ఫ్రాంచైజీ మోడ్. దీనికి ఎవరైతే ఎంటర్ప్రెనర్స్ హూ హావ్ బీన్ ఇంట్రెస్టెడ్ looking across in AP and Telangana, young entrepreneurs who has been filed that they have to do. Happy to society to వచ్చే benefits ఏంట్రా అంటే you have 8 years of association of trusted brand with trusted practices of giving fair price and customer experience. ఇవన్నీ ప్రతి ఊరికి, చిన్న ఊరికి, పెద్ద ఊరికి అన్ని చోట్ల హ్యాపీ కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్ప్రెడ్ చేయడానికి we have been coming up with this and wish you thank you everyone for making your presence over here and making this grand success. I'll request Nidhi to have few words on this. So ee roj Tirupati Tirumala vachanu and we have come to launch the first franchise store of Happy though I have launched their stores before and it's a very long association. I think it's a very very happy and nice company. So andaru definite ga ikkada raavali and shopping cheyali. They have 100+ stores and చాలా చారిటబుల్ వర్క్ కూడా చేస్తారు. బ్లడ్ డొనేషన్స్, ఫుడ్ డొనేషన్స్, అక్షయ్ పాత్రతో అండ్ సోలార్ ఎనర్జీకి కూడా దే ఆర్ డూయింగ్ అన్ ఇనిషియేటివ్ వేర్ యూ వాంట్ టు సేవ్ అప్ టు 1 lakh. You just enter the store and you check how to do that using solar power. సో చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ తిరుపతి రావడం నాకు ఇంకోసారి దొరికింది అవకాశం. సో చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. And
థ్యాంక్ యూ సో మచ్. Thank you, Santosh Garu, for launching the first franchisee store. Thank you, Nidhi ma'am, for doing that. Honors for us. It was a great day because happy అధ్యాయంలో ఒక కొత్త శ్రీకారం చుట్టామన్నమాట ఇవాళ. 100 stores. నా పేరు శశికిరణ్, నేను కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇప్పుడు మనము ఈ ఫ్రాంచైజీ అందరికీ అందజేయాలి అంటే ఎలాగా అన్నది ఒకటి అన్వీల్ చేయబోతున్నాము. ఒక క్యూఆర్ స్కానర్ ఒకటి మనం రెడీ చేయడం జరిగిందనమాట. సో మీ ముందర నిధి గారు మనకి అది లాంచ్ చేస్తారు. భారతీయ జనతా పార్టీ మొదటి తిరుపతి టౌన్ అధ్యక్షులు, ఆ పార్టీ సీనియర్ నాయకులు నల్లారెడ్డి 26వ వర్ధంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక గోవిందరాజస్వామి దక్షిణ మాడవీధిలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు. కీర్తిశేషులు తిరుపతి మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్న నల్లారెడ్డి గారి 26వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించడం జరిగింది. ముఖ్యంగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేదానికి అప్పట్లోనే ఎంతో కృషి చేసిన గొప్ప నాయకుడు నల్లారెడ్డి గారు. అలాగే షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా ఉండి చెరుకు రైతులకు ఎంతో మేలు చూపించిన నాయకుడు మన నల్లారెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళ కుమారుడు చంద్రారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా 2 పర్యాయాలు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేసేటప్పుడు నేను కూడా ఆయన జిల్లా అధ్యక్షులుగా ఉండేటప్పుడే పార్టీలో చేరాను. అప్పటి నుంచి పార్టీలో నల్లారెడ్డి గారి సిద్ధాంతాలను పుణికిపుచ్చుకొని అలాగే వారి కొడుకు చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో పనిచేస్తున్నాను. నాకు ఈ అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలో నేను సభ్యుడిగా ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఈరోజు కీర్తిశేషులు నల్లారెడ్డి గారి 26వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఇక్కడ పేదలకు అన్నదానం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి పి నల్లారెడ్డి గారు అమరులైనారు. వారి యొక్క వర్ధంతి సందర్భంగా 26వ వర్ధంతి సందర్భంగా మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ వారి కుటుంబ సభ్యులందరూ కలిపి ఇవాళ ఆయనకి పుష్పగుచ్చాలతో స్మరించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన భారతీయ జనసంఘాల నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేశారు. వారికి అనేక రాష్ట్రంలో నాయకులందరూ కూడా ఆయనకు బాగా సన్నిహితులు. పార్టీకి ఎంతో ఎనలేని కృషి చేసినటువంటి నల్లారెడ్డి గారిని స్మరించుకోవడం ఇంకో గొప్ప విషయం. ఆయన కూడా భారతీయ జనతా పార్టీకి అనేకమైన సేవలు వాళ్ళ ప్రతి రాష్ట్ర నాయకులైనా కూడా ఆయనకు సన్నిహితులే, ఆయన దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులే. వాళ్ళందరూ కూడా ఈ యొక్క వర్ధంతి సందర్భంగా అందరినీ నల్లారెడ్డి గారిని స్మరించుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు. వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించిన వైసీపీ నేతలు. మావిగన్పై కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మావిగన్ పేరుతోనే రానున్న ఎన్నికలకు వెళతామని వెల్లడి. టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ప్రమాణ స్వీకారం చేయించిన టీటీడీ అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.